వీకేకే న్యూస్ కి స్వాగతం. అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు పంచాయతీ పరిధిలోని కృష్ణంరెడ్డిపల్లి గ్రామంలో వంకలో రహదారి నిర్మాణం చేపడుతున్నారని స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని రహదారిని వంకలో నిర్మించడం వల్ల రైతులు జీవనోపాధికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. గ్రామంలోని ఒక దారిలో వేయాల్సిన రహదారిని వంకలో నిర్మిస్తున్నారని, దీనివల్ల గ్రామ పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలకు నీరు అందించే సహజ ప్రవాహ మార్గం దెబ్బతింటుందని తెలిపారు. జ్ఞానేశ్వర్ నాయుడు అనే కాంట్రాక్టర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పనులు చేపడుతున్నారని విమర్శించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు సమర్పించినప్పటికీ ఆదివారం రాత్రి ఎవరికీ తెలియకుండా భారీ యంత్రాలతో పనులు కొనసాగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. పోతాయి ఆ చెరువంటి దావంటి పోతే నీళ్లు ప్లస్ మాకు చుట్టుపక్కల రైతులకి పెద్ద వంక కాలువ కాబట్టి అది ఇంకొక గుంత మాత్రం మాకు ఉపయోగపడుతుంది. గత ఎన్నేళ్ళ నుంచి పూర్వకాలం నుంచి కూడా దాన్ని వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళు ఫండ్ వచ్చింది ఒక కంకర్మేషన్ ఓనరు అతను ఇంటికి ఓన్లీ అతను అవసరానికి స్వార్థపరంగా 25 రోడ్డు వంకదారిని ఆక్రమించి సిమెంట్ రోడ్డు వేస్తున్నాడు. ఎందుకంటే ఆలేగా గ్రామ సంబంధించి రోడ్డు ఉంది, దాంట్లో ఆ వంక కానుకొని పై పక్కనే రోడ్డు ఉంది, అది వాళ్ళే కబ్జా చేసినారు. రెండు కుటుంబాలు కబ్జా చేసినాయి ఆ రోడ్డునంతా. ఆ కబ్జా చేసిన కాంపౌండ్ కట్టుకొని మిగతా వంకలేకి వచ్చేసి ఉండే 50 అడుగుల వంకని కూడా వాళ్ళు దాదాపు 25 అడుగులు వాళ్ళ స్వార్థానికి రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. అందుకనేసి మేము ఈరోజు ఏఈ గారికి డిఈ గారికి కంప్లైంట్ చేయడం వల్ల ఈరోజు వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్తామన్నారు, ఇంతవరకు ఏమి చర్య తీసుకోలేదు. ఒక రోజుకు డిఈకి ఫోన్ చేస్తే వాళ్ళే ఇంతకుముందు మేము అప్రూవ్ చేయలేదు ఈ వంక ఈ రోడ్డుకి, మిగతా రోడ్డుకి అయితే ఇచ్చినామని చెప్పారు. కానీ ఈరోజు వచ్చి ఇచ్చినామని కథ చెప్తున్నారు. వాళ్ళు రోజుకి వాళ్ళే మాట తిప్పేస్తున్నారు. ప్లస్ నిన్న వరకు ఒక మనిషి ఇడుండి సూపర్వైజరు దగ్గరుండి రోడ్డు వేయించినాడు. మళ్ళీ ఈరోజు మాత్రం నేను ఫోన్ చేస్తే మేము పర్మిషన్ ఇవ్వలేదు అని వాళ్ళే అంటున్నారు. మళ్ళీ ఈరోజు ఏమంటాడు, పర్మిషన్ ఇచ్చినామంటే మళ్ళీ ఈరోజు అంటే రాత్రి రాజకీయం చేసి మార్చేసినారు ఈ డీను ఏఈను వీళ్ళంతా కలిసి ఈ కాంట్రాక్టర్ కుమ్మక్కాయి. ఇంతకుముందు కాంట్రాక్టర్కి చెప్పాను రోడ్డు వేయొద్దని చెప్పి గత లాస్ట్ గ్రీవెన్స్ 3వ తారీఖు నేను కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చింటే సర్వే చేయించిపోయాడు. ఈ వంక వేయొద్దని చెప్పారు వీఆర్ఓని వీళ్ళంతా. కానీ వాంటెడ్గా అదే పనిగా నైట్ వేస్తున్నారు వంకలు. అది అందుకోసం, ఎందుకంటే మాకు చుట్టుపక్కల మా భూములు ఉన్నాయి. నిన్న వంక వచ్చింది తోటలు మునిగిపోయినాయి పెద్ద వర్షం వచ్చేదానికి. ఇప్పుడు ఈ వంక వల్ల మా గ్రౌండ్ వాటర్ లేదు, ఉండే చెక్ డ్యామ్ బీకేసినాడు. ఈ రోడ్డుకు అడ్డం వచ్చిందని చెప్పి చెక్ డ్యామ్ బీకేసినాడు. సరే పోతే రోడ్డు ప్లాన్లో ఉంది కాబట్టి మేము దానికి అబ్జెక్షన్ చెప్పలే, వేసుకోమని చెప్పినాము. ఇప్పుడు ఇది రోడ్డు పెద్ద వంక కాబట్టి దీనికి మాకు ఈ కంకర్బీస్ ఓనర్లు కానీ వీళ్ళు ఎవరైనా మాకు రైతులకు ఏదైనా మంచి చేయాలనుకుంటే ఈ వంకని ఇచ్చిపెట్టేసి మాకు ఈ వంక ద్వారా ఒక చెక్ డ్యామ్ కట్టించి ఇంకుడు గుంతలు కొట్టిస్తే మా బోర్లకి రీఛార్జ్ అవుతుంది వాటర్. ఈ వంక వల్ల ఎవరికి ఉపయోగం లేదు. వాళ్ళ స్వార్థానికి ఒక ఇంటి దానికోసం ఇది చేసుకుంటున్నాడు మనిషి. ఒకరి కోసం ఈ రోడ్డు అంతా వేస్తున్నాడు, ఇన్ని లక్షలు వేస్ట్ చేస్తున్నారు. దీనికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఈ ఊర్లో వాళ్ళు ఎవరే కానీ దీనికి సుముఖంగా లేరు చెప్పడానికి, వేసుకోమని చెప్పడానికి. ఓకే, ఇది కూడా ఏమంటే కాంట్రాక్టర్లు 4 ఉన్నారు. 4లో అంబాపురం వెంకటనాయుడు, ఎస్ఎల్వి అశోక్, మన రవి అని ఒక అతను ఉన్నాడు, కొత్తగా ఈ మధ్య క్రషర్ వేసినాడు మనీల్ అతను మా ఊరోళ్ళు 2 పార్ట్నర్షిప్గా బాబు ప్రసాద్, జ్ఞానేశ్వర ప్రసాద్ అని ఉన్నారు వాళ్ళిద్దరును. దాంట్లో కూడా జ్ఞానేశ్వర ప్రసాద్ మాత్రమే దీనికి వాంటెడ్గా చేస్తున్నాడు. సండే కూడా వేయకూడదు అంటే సండే కూడా వేసాను నేను. వాళ్ళ ఇంటి ఎందుకు అని చెప్తున్నానంటే వాళ్ళ ఇంటి కోసం మాత్రమే ఈ రోడ్డు వేసుకుంటున్నాడు, ఎవరికే కానీ ఉపయోగం లేదు. ఇది మాకు ఎందుకంటే మాకు లైఫ్ అండ్ డెప్త్, ఇది మేము రైతులం కాబట్టి. ఎందుకంటే ఇది మాకు ఇంకుడు గుంతలు ఉండడం వల్ల మాకు బోర్లు రీఛార్జ్ అవుతాయి. ఇప్పుడు సిమెంట్ రోడ్ వేసేసినాడు, చుట్టూరు ఇంకేం లేదు, ఉండే వంక ఇది మాత్రమే ఉంది. మాకు నీళ్ళు అంతా స్టోరేజ్ అయితేనే కదా. కందుకూరు చెరువు పోయినా కూడా మా భూములకి రీఛార్జ్ కావట్లేదు. ఎందుకంటే మధ్యలో బోర్లు దండిగా ఉన్నాయి, ఆ నీళ్ళని ఇక్కడ రాకోకుండా పోతున్నాయి. మాకు అనుకూలంగా ఉండేది ఎంతో వంక వదిలాను. దీనే మేము ఏమంటున్నామని కంకర్మేషన్ ఓనర్లు మాకు ఈ ఊరికి ఇంతవరకు ఏ మంచి పని చేసిండేది ఏం లేదు. వాళ్ళ స్వార్థానికి అంతా ఆక్రమించుకొని వాళ్ళు కొండనంతా దోగేసుకుంటున్నారు. మాకేమన్నా రైతులకు ఏదైనా మంచి చేయాలంటే దీనికి ఏమో చెక్ డ్యామ్ కట్టించేసి కలెక్టర్ ద్వారా వినిపించి ఈ ఎన్ఆర్జీఎస్ కింద మాకు ఒక చెక్ డ్యామ్ కట్టిస్తే మాకు
మేము రైతులు చుట్టుపక్కల రైతులు మొత్తం ఒకే క్యాస్టే కాదు, చుట్టుపక్కల కమ్మలు ఉన్నారు, కొరువులు అందరూ ఉన్నారు, అందరూ బాగుపడతారు. ఇది నా స్వార్థానికి నేను చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళకంటే కూడా కొద్దిగా అందరికంటే నేను కొద్దిగా ముందర ఉన్నా కాబట్టి నేను ముందర వచ్చి చెప్పవలసి వస్తుంది అంతే. తప్పితే మిగతా వాళ్ళంతా వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళే కాబట్టి కమ్ములంతా వాళ్ళు ఎవరు ముందర రాలేదు. కొంతమంది దాంట్లో వచ్చినారు, కొంతమంది ఉన్నారు. మేమామ గారు ఉన్నారు, రామనాయుడు అని ఉన్నాడు, ఇతన్ని కొట్టినారు కూడా, వీడియో ఇతన్ని కొట్టినారు, ప్రశ్నించినందుకు వాళ్ళందరూ కలిసి కొట్టినారు ఇతన్ని. మళ్ళీ ఇంకేం చెప్తాము, ఇప్పుడు ఆడికి పోతుంది, వాళ్ళ స్వాదానికి వేసుకునేది కాక వాళ్ళనే కొట్టకపోతే మేము ఇంకా ప్రశ్నించే వాళ్ళు ఆడ ఈ డీలంతా వాంటెడ్గా వన్ సైడ్ చేస్తున్నారు. అందుకనేసి మీరు దీని మీద కలెక్టర్ గారికి మిగతా డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ దీని మీద చర్య తీసుకొని స్టాప్ చేసి దీన్నంతా మాకు రెక్టిఫై చేసేసి ఇంకుడు గుంతో లేకపోతే చెక్ డ్యామ్ కట్టించి మాకు రైతులు ఆదుకోవాలని కోరుతున్నాం. ఈ కంకరపేట రోడ్డు వల్ల మాకే ఉపయోగం లేదు. వాళ్ళకి రోడ్డు వేసారు, హ్యాపీగా ఉంది, దాన్ని మస్తుగా పోవచ్చు అందరూ. మేము దాన్ని మేము అబ్జెక్షన్ పెట్టలో హ్యాపీగా ఉంది, జరుగుతుంది, చేసుకోమని దాన్ని. ఇదైతే ఇద్దని మేము కోరుకుంటున్నాం అంతే సభాముఖంగా. ఇందుకోసం పిలిపించాం మీ అందరినీ కూడా. కానీ మీరు వచ్చే ముందర వాళ్ళు డీగారు వెళ్ళిపోయినారు. అందుకనేసి మీరు ఏమన్నా కానీ కలెక్టర్కి ఎటుగా చర్య చేసి దీని మీద వాళ్ళ మీద చర్య తీసుకొని, ఇది ఇల్లీగల్గా వేసినారు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి, ముఖ్యంగా డబ్బులు కూడా చాలా మిస్యూజ్ చేసినారు ఈ ఎన్ఆర్జీఎస్ కింద. కావాలంటే మీరు అవుతారు దాన్ని సర్వే చేసి వాళ్ళని ఇంజనీర్లతో టెక్నికల్ అసిస్టెంట్లతో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి కోరుతున్నాం. ఈ రోడ్డు మొన్న కూడా అడ్డుకోండి కూడా దోవంతా పీక్తా అంటే కూడా ఇటాచితో ఉంటే కూడా మనుగోలు వెంకటనాయుడు బాగానే, తన పేరు కాదు రామకృష్ణయ్యను, ఈయన జ్ఞానేశ బాబును వీళ్ళంతా కూడా కొట్టేకి వచ్చినారు. ఆ పొద్దు కూడా అడ్డుకోమంటే పైన వేసుకోమని చెప్తే వాళ్ళు లేదు, కిందికి ఉంది, అవతల మాదే ఉంది, యువతల మాదే నీది ఎంత ఉందని చెప్పి ఒకరికొరు నూకులాడుకొని కొట్టేకి కూడా వచ్చినారు. ఒకరికొడు కింద కూడా కొట్టుకున్నాము. ఇది పరిస్థితి. ఆ రోడ్డు కూడా పైన ఉండేది, అప్పటికి రోడ్డు ఉండే పూర్వకాలంలో 30,000 పెట్టి ఆ బుట్లోనే పెద్దోళ్ళు కట్టించినారు కూడా, వీటికి 30,000 కిందటే కట్టించినారు కూడా. కానీ ఇప్పుడు కిందికి ఆక్రమించాల్సిన కింద పక్కన రోడ్డు వేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఈ వంకలో దారి వేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఠీక్నా.